నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సుందర్ పిచ్చయ్య గారు వైజాగ్ గురించి చేసిన కామెంట్స్ ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈరోజు వైజాగ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అని. అసలు చెప్పాలి అంటే సుందర్ పిచ్చయ్య గారే కాదు, ఏపీ రాష్ట్ర ప్రజలే ఊహించుండరు. ఎందుకంటే తీర ప్రాంతం, తర్వాత వేడి ఎక్కువగా ఉంటుంది, కొండ ప్రాంతం, ఈ విధంగానే అందరూ చూసారు అక్కడ అభివృద్ధి ఎలా జరుగుద్ది అని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో ఈరోజు ఆయన చేసిన కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా. అంటే ఆయన ఖరగ్పూర్కు వెళ్ళేటప్పుడు, అంటే చెన్నై మీదకి వెళ్ళేటప్పుడు వైజాగ్ తగిలేది. కోరమండల్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు వైజాగ్ని చూసి అసలు ఇంత అభివృద్ధి చెందుద్ది అని కలలో కూడా ఊహించలేదు. నేను ఎప్పుడూ ఆ సాగర నగరాన్ని చూస్తూనే ప్రయాణించాను, బట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే నన్ను నేనే నమ్ముకోలేకపోతున్నాను అని. అలానే ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారో ఆయన చాలా స్పష్టంగా తన తండ్రి కళను, ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ చెప్పారు. ఒక్కసారి చూసిన తర్వాత, ఆ విన్న తర్వాత కూడా అందరికీ అనిపిస్తుంది ఏంటంటే నిజంగా ఇది మేము కూడా కళలో ఊహించలేదు అని రాష్ట్ర ప్రజలే అనుకుంటున్నది. ఎలా చూడాలి ఈ అభివృద్ధిని? సుందర విశాఖకి బ్రాండ్ అంబాసిడర్ సుందర్ పిచాయ్. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఏది ఆయన మొదటి ప్రకటన ఒక 2-3 నెలల క్రితం తను ప్రకటించారు. ఏమని? గూగుల్ డేటా సెంటర్ సుందర విశాఖలో పెడుతున్నామంటూ దావోస్ వేదికగా ఆయన చేసినటువంటి ప్రకటన 138,000 కోట్ల పెట్టుబడి. గూగుల్ డేటా సెంటర్ అదానీ భాగస్వామ్యంతో మరి విశాఖపట్నంలో పెట్టడం వెంటనే మొత్తం అన్ని కంపెనీల దృష్టి, దిగ్గజ కంపెనీలన్నీ విశాఖ వైపు, ప్రపంచం దృష్టి విశాఖ వైపు. అక్కడి నుంచి 13 దేశాలకి మరి సీ కేబుల్ వేస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి అమెరికాకి, అటు ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఈ దేశాలన్నిటికీ కూడా సీ కేబుల్ వేయడం ద్వారా అమెరికా నుంచి, యుఎస్ నుంచి ఇవాళ డేటా అనేది మొత్తం ఆసియా మీదుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ బేస్గా. అంటే ఇప్పుడు ఒక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇప్పటికే ఒక 5-6 డేటా సెంటర్లు మరి విశాఖపట్నంలో పెట్టడానికి ముందుకు వచ్చాయి. అదొక డేటా సిటీగా మారిపోయింది. అసలు మామూలుగా ఊహించనటువంటి అంశం అన్నమాట. ఏది? దగ్గర ఒక 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక డేటా రంగంలోనే విశాఖపట్నానికి వస్తున్నది. అంటే ఇప్పుడు మనం స్టీల్ సిటీగా విశాఖ, ఇది అనకాపల్లి దగ్గర ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తీసుకొచ్చి మొత్తం అనకాపల్లి, విశాఖ ఇవాళ స్టీల్ ట్విన్ సిటీస్ అయిపోతున్నాయి ఉత్తరాంధ్ర. అంటే ఇప్పుడు ఈ 20 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే మోడీ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0, విశాఖపట్నంలో మరి 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే అన్ని రంగాల్లో. ఇప్పుడు ఎన్టీపీసీ ప్రధానే వచ్చారు అక్కడికి, ప్రధానమంత్రి వచ్చి ఎన్టీపీసీ మరి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అక్కడ శంకుస్థాపన చేశారు. దగ్గర 1.5 కోట్ల పెట్టుబడులు. అంటే ఈ మూడే తీసుకోండి మీరు. ఏది? ఎన్టీపీసీ 1.5 కోట్ల పెట్టుబడులు, గూగుల్ డేటా సెంటర్ 138,000 కోట్ల పెట్టుబడులు, ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ అదొక 150,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఇంతవరకే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే 3 వేర్వేరు రంగాలు. ఇది ఎనర్జీ, ఏది? ఎన్టీపీసీ. అది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది డేటా సెంటర్ అనేది. అంటే అటు సాఫ్ట్వేర్లో, అటు ఐటీలో, ఇటు ఈ డేటా సైన్స్లో ఇవాళ ఉత్తరాంధ్ర అనేది ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా, అంటే ఉపాధి కల్పన కేంద్రంగా. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర మీద ఉన్న చెడ్డ పేరేంటి? వలసలు. ఇప్పుడు మామూలుగా నువ్వు హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ దగ్గర కన్నా వెళ్ళి అక్కడ మామూలుగా అద్దెకి ఇల్లు ఏమైనా ఉన్నాయా అని ఎవరిని అడుగుతాం? వాచ్మెన్ అడుగుతాం. ఆ వాచ్మెన్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. అంటే అక్కడి నుంచి ఈ నగరాలకు వలస వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్స్లో వాచ్మెన్లుగా స్థిరపడి ఏటీఎంల దగ్గర వాచ్మెన్లుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మొత్తం ఎక్కడెక్కడ వలసకు వెళ్ళారో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాంతాలకి
తిరుగు వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుందా? ఉమ్, అంటే ఉపాధి కోసం ఇక శ్రీకాకుళం వాడు, విజయనగరం వాడు, విశాఖపట్నం వాడు వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి వెళ్ళాల్సిన పని లేదా? ఒక ఆశ ఏది భవిష్యత్తు పైన ఇవాళ ఉత్తరాంధ్ర యువతకి ఒక ధీమా. ఉమ్, నిజం చెప్పాలంటే మనం తీసుకున్నట్లయితే టాటా వాళ్ళది పెట్టారు టీసీఎస్, అవును. అసలు కంప్లీట్ అయిపోయింది, ఇనాగరేషన్ కూడా జరిగింది, ఇప్పుడు కార్యకలాపాలు జరుగుతున్నాయి టీసీఎస్. ఉమ్, దిగ్గజ కంపెనీలు కాగ్నిజెంట్, వాళ్ళ కాగ్నిజెంట్ టీసీఎస్లోనే నీకు దగ్గర దగ్గర 25,000 మందికి ఉపాధి ఉమ్, ఆ 2 కంపెనీల్లోనే. అంటే మొత్తం అందరూ కూడా ఇవాళ విశాఖ వైపు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చూస్తున్నారంటే కారణం ఇదే అనమాట. ఉమ్, అటు రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది, ఇటు బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ వస్తుంది. మొత్తం ఇప్పుడు ఒక ఎంత 6 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం డేటా సెక్టార్లోనే. ఉమ్, అంటే మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్కి అవును. మొన్న ఆమోదం చెప్పారు శ్రీకాకుళం. ఇవాళ రేర్ ఎర్త్ మెటల్స్ 40,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు నిర్మలా సీతారామన్ దానిపైనే. మూలాపేట దగ్గర నుంచి మరి నీకు అటు ఒడిస్సా వరకు కోల్కతా వైపు ఎక్కడ మొత్తం ఈ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్, ఇల్లిథియం లేకపోతే బాక్సైట్ ఇట్లాంటి వాటన్నిటినీ అక్కడ మరి ఫ్యాక్టరీలు పెట్టడం, తయారీ కర్మాగారాలు నెలకొల్పడం, 40,000 కోట్ల పెట్టుబడుల్లో కూడా మ్యాక్సిమం షేర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టుగా చేయమన్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అటు పూర్వోదయ పథకం అంటే ఈస్ట్ కోస్ట్ క్యారిడార్ వస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఆ రైతులు సాగునీటి సమస్య, నెక్స్ట్ పోలవరం కనుక కంప్లీట్ అయితే ఈ పారిశ్రామిక అవసరాలన్నిటికీ కూడా తాగునీరు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ముఖ్య లక్ష్యంలో అదొకటి. అంటే అటు డ్రింకింగ్ వాటర్, ఇటు వాటరు పూర్తిగా పుష్కలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎనర్జీ, ఉమ్, ఏది విద్యుత్ ఉత్పాదన, ఇవే కావాల్సింది. అక్కడ కంపెనీలు నెలకొల్పాలంటే భూమి విస్తారంగా ఉంది, పూర్తిగా భూములు ఎవరి కంపెనీ అడిగినా ఇస్తున్నారు. అసలు 99 పైసలకే మీకు ఇస్తామని ఇవాళ ప్రభుత్వం ఎంతో ఉదారంగా ముందుకు వస్తుంది, అవును. ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, అటు రాయితీలు ఇస్తుంది. ఈ పరిస్థితుల్లో మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇవాళ విశాఖపట్నం రావడానికి కారణం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు. ఉమ్, ప్రత్యర్థులు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిపక్షం కేసులు వేస్తుంది. ఉమ్, ఏంటి యథాశక్తి ఇక్కడికి కంపెనీలు రాకుండా చేయడానికి అడ్డుకట్టగా వాళ్ళు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు సార్ మండలిలో కూడా మీరు భూములు ఎలా ఇస్తారని చెప్పేసి బొత్స గారు ప్రశ్నిస్తున్నారు కదా, అక్కడ కూడా వదిలిపెట్టట్లేదు కదా. ఉత్తరాంధ్ర ఇవాళ ఏంటి అక్కడ ప్రతిపక్షం లేకుండా పోయింది. అవును, ఇప్పుడు ఆ 3 జిల్లాల్లో ఉన్నటువంటి 32 సీట్లలో వీళ్ళకి వచ్చింది 2 సీట్లే. అంతేగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కనుక చూస్తే, కల్పిస్తున్నటువంటి ఉపాధి కనుక చూస్తే, ఉమ్, అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నారు, ఇటు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికీకరణ జరుగుతోంది. ఉమ్, ఇక మాకు భవిష్యత్తు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి 2 సీట్లు కూడా ఇక వచ్చే అవకాశం లేవన్న ఒక రకమైనటువంటి ఉనికి కోసం పోరాటం అనుకోవాలా, భవిష్యత్ అంధకారం అనేటటువంటి ఆ భయంతో చేస్తున్నటువంటి ఆ కుట్రల, వచ్చే ప్రతి పరిశ్రమకి మోకాలు అడ్డాలని చూస్తున్నారు, మెయిల్స్ పంపిస్తున్నారు, ఇక్కడికి రావద్దని వాళ్ళని బెదిరిస్తున్నారు. ఉమ్, వీటన్నిటినీ తట్టుకుని ఇవాళ వీటన్నిటినీ నిలబడి మరి నిన్నగాక మొన్న చూసాం ఫ్లీట్ అవును. ఏంటి అక్కడ దగ్గర దగ్గర 65 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ వచ్చాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ ఉన్నారు. అంటే అటు విశాఖ అనేది వాళ్ళ ఒక బ్రాండ్గా, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ అదే గ్రోత్ ఇంజన్గా, ఉమ్, మరి హైదరాబాద్ ఏ విధంగా అయితే తెలంగాణకు గ్రోత్ ఇంజన్గా మారిందో, తెలంగాణకు వచ్చే రాబడిలో 75% హైదరాబాద్ నుంచి ఎలా వస్తుందో అట్లా విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్గా చేయాలనుకున్నారు. మరి ఆ దిశగా ఈ ప్రయత్నాలు అటు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలన్నీ కూడా వాళ్ళ విశాఖపట్నం బాట పట్టడం చాలా హర్షణీయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.